దాదాపు 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పెద్దగా బడ్జ్ లేకుండా వస్తున్నటువంటి విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్డమ్'. ఈ సినిమా మీద ఎలాగైనా బడ్జ్‌ని క్రియేట్ చేయాలని హీరో విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ నాగవంశి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కంటెంట్ రిలీజ్ చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, కొన్ని కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేశారు. ఏం చేస్తున్నా సరే సినిమా మీద అయితే బడ్జ్ రావట్లేదు. ఫైనల్‌గా నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ మాటల్లో సినిమా మీద కాన్ఫిడెన్స్ కన్నా డెస్పిరేషన్ ఎక్కువ కనిపిస్తుంది. డెస్పిరేషన్ అనేది ఎప్పుడూ కూడా మనల్ని వీక్ పొజిషన్లోనే నిలబెడుతుంది. హీరో మాట్లాడుతూ పుష్ప సినిమా డైలాగ్ చెప్తూ ఈ ఒక్క సినిమా హిట్ చేయండి, వెళ్ళి నెంబర్ 1 పొజిషన్లో కూర్చుంటా అంటున్నాడు. ప్రొడ్యూసర్ అయితే ఏకంగా బతిమాలుకుంటున్నాడు ఆడియన్స్ని, ఈ సినిమాకి రండి, థియేటర్లో చూడండి అని. ఇంత డెస్పిరేషన్తో మాట్లాడడానికి ఎక్కడ తప్పు జరుగుతుంది? ముందు మంచి కథతో ఒక మంచి సినిమా తీయాలి. అప్పుడు మీరు ఎవరిని బతిమాలక్కర్లేదు. ఆడియన్సే తమంతట తాము వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు. మీరు కథలు లేకుండా మీడియోకర్ సినిమాలు తీసి పెద్ద హీరో సినిమాల్లో కథ ఎందుకు అని, మ్యాడ్ స్క్వేర్ లాంటి ఒక చిన్న సినిమాని పబ్లిక్గానే ఈ సినిమాలో కథ ఏమీ ఉండదు, కేవలం నవ్వుకోవడం కోసం రండి అని మీ స్వార్థం కోసం మీరే బడ్జెట్లు పెంచేసుకుని మీ సినిమా మీద మీకే కాన్ఫిడెన్స్ లేక అంత డబ్బు రికవరీ అవ్వదని 4 వారాలకే సినిమాని ఓటీటీలకు అమ్మేసుకుంటున్నారు. ఇవన్నీ కాదు అన్నట్టు పొగరబోతు మాటలు. 1500కే చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని. ఆఫ్టర్ ఆల్ 150 రూపాయల సినిమా టికెట్ కొనుక్కునే నీకు ఒక పెద్ద హీరో కనిపిస్తున్నాడు సినిమా మీద, అంతకంటే నీకేం కావాలి అని అర్థం పర్థం లేని మాటలు. ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు సార్, 150 రూపాయలు పెట్టి వెళ్ళి ఒక పెద్ద హీరోని థియేటర్లో చూడాలి అనుకోవడానికి. అలా చూడాలి అనుకుంటే ఫ్రీగానే ఎంతసేపు కావాలంటే అంతసేపు యూట్యూబ్లోనే చూస్తారు కదా. 1500 అంటే మీకు చీప్ ఏమో సార్, మాకు చాలా ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడదాం సార్. మీరు ఎన్ని మాట్లాడినా సరే మీరు ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రారు సార్? మహావతార నరసింహ ఒక యానిమేషన్ ఫిల్మ్ థియేటర్లో టికెట్లు దొరకడం లేదంట. హిందీలో సయ్యార్ అనే ఒక చిన్న సినిమా అసలు ప్రమోషన్సే లేకుండా రిలీజ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కేవలం మౌత్ పబ్లిసిటీతో. ఆడియన్స్ చాలా మంచోళ్ళు సార్. ఒక సినిమా బాగుంది అంటే వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళి మరీ చూస్తారు. తప్పు మీలో ఉంది. మీరు మంచి సినిమాలు తీయకుండా ప్రజలు థియేటర్లకి రావడం లేదు అని ప్రజలనే తప్పుపడుతున్నారు. ఇంకా కింగ్డమ్ మూవీ విషయానికే వద్దాం. ప్రొడ్యూసరు పబ్లిక్గా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కేజీఎఫ్ మూవీని తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది అంటున్నాడు. ఇది ఎంత దిగజారిపోవడం సార్. ట్రైలర్లో ఎక్కడా కూడా ఒక్క ఒరిజినల్ థాట్ కూడా కనిపించట్లేదు. ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా జనరేట్ అవుతుంది సార్? కేజీఎఫ్ లాంటి మూవీని తీయాలి అనుకోవడం తప్పు కాదు, కానీ కేజీఎఫ్నే తీయడం తప్పు. నేను కేవలం సినిమా బడ్జెట్ గురించి, మేకర్స్ యొక్క డెస్పిరేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుందా లేదా అన్నది అప్పుడు మాట్లాడుకుందాం. జనరేషన్స్ మారాయి సార్. కాపీలతో, పిఆర్ స్టంట్లతో, కాంట్రవర్సీలతో సినిమాలు ఆడవు. కంటెంట్తోనే సినిమా ఆడుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లగా 2 వారాల తర్వాత ఎక్కుతుంది అనే రోజులు కాదు సార్ ఇవి. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షోకే ఆ సినిమా హిట్టా ఫ్లాఫా అంతే. ఐ నో ఇట్స్ వెరీ బ్యాడ్, బట్ ఎవ్వరం ఏం చేయలేం. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే హానెస్ట్గా ఒరిజినల్ థాట్తో ఇన్స్పైర్ అయినా పర్లేదు, కానీ మక్కి కాపీ కొట్టకుండా మంచి కథతో మంచి క్రాఫ్ట్ ఉన్న దర్శకుడు సినిమా తీస్తేనే హిట్ అవుతుంది. అంతే. దట్స్ ఇట్. జై హింద్.